వెల్కమ్ టు మై ఛానల్. సారీ ఫ్రెండ్స్, నేను స్విమ్మింగ్ చేసే చూపిలే, కానీ మీకు స్విమ్మింగ్ పూల్ గాడ్ అంతా చూపిస్తాను. చూడండి, ఇదంతా మన బీచ్. ఇదే బీచ్, ఇది గాడ్ శివ. అక్కడ గాడ్ శివ, అక్కడ దేవస్థానం అంట. చూడండి, ఇదే బీచ్ అన్నమాట. ఫుల్ ఎయిర్ ఉండే, ఎందుకంటే ఇక్కడ ఫుల్ వాటర్ ఉండే, ఇక్కడ ఫుల్ వాటర్ చాలా ఉంది, ఎయిర్ చాలా వస్తుండే, అందుకే నేను ఇవ్వలేదు. చూడండి ఫ్రెండ్స్, చూడండి, మేము కూడా కొన్ని స్టోన్స్ ఇది తీసుకున్నాం అన్నమాట. చూడండి, ఇక్కడంతా జనాలు, ఫుల్ జనాలు ఉన్నారు. ఇదంతా వేవ్స్, చాలా వేవ్స్ చాలా వస్తుంది. ఇది గాడ్ శివ, అక్కడున్న చాచు గాడ్ శివ. చూడండి, అదే గాడ్ శివ ఫేస్ కరెక్ట్గా కనపడుతుంది. ఇదంతా ఫ్రెండ్స్, ఇదే మన బీచ్. చూడండి, అదే బీచ్. ఇది ఫుల్ బీచ్ ఫ్రెండ్స్. చాలా నైట్ అయిపోతుంది అనుకుంటా, చాలా అంటే చాలా రష్ ఉంది, చాలా ఇది ఉంది ఫ్రెండ్స్. చూడండి, ఇదే మా కారు, ఇదే మా కారు. మా మమ్మీ వాళ్ళు స్నానం ఇప్పుడే చేసుకున్నారు. ఇదా చూడండి, మళ్ళీ శివాన్ని కనపడుతున్నాను, ప్రార్థన చేసుకోండి. చూడండి, ఇక్కడ ఫుల్ జనాలు ఉన్నారు. అక్కడ మా కారు, ఇక్కడ నా తమ్ముడు, ఇక్కడ నేను. ఇలాగే మేము చాలాసేపు ఆడాము. ఫోన్ ఇంకా 5-6 అలా ఆడాను ఫ్రెండ్స్. ఇప్పుడు తనే తలకి స్నానం చేయాలి, ఎందుకంటే సాల్ట్ వాటర్ కదా, అందుకే చాలా ఇది చేసాము తలస్నానము. మేము చాలా వేడి నీళ్ళ కోసం చాలా పుట్టాము. లాస్ట్లో ఒక బిందెగా 50 అంట, ఆంటీ 40 ఇచ్చే. మళ్ళీ మా మమ్మీ డాడీ ఇది క్యామెల్, మా మమ్మీ డాడీ సన్నీరు పోసుకొనేసి దానికి 20 ఆయా. అది షవర్ కదా. చూడండి ఫ్రెండ్స్, ఇదే బీచ్. మళ్ళీ చూపిస్తున్నాను మీకు. ఇదే అంట బీచ్. ఇక్కడ ఫుల్ ఇది చూడండి, మీరే బీచ్ అంట. ఫుల్ వాటర్ అంటే వాటర్. ఫస్ట్ నా తమ్ముడు స్విమ్మింగ్ రాలేదు, తర్వాత వచ్చింది, కానీ ఇప్పుడు ఫెంటాస్టిక్గా చేస్తున్నాను అన్నమాట. ఇప్పుడు మేము దేవస్థానానికి వెళ్దాం అనుకున్నాము, కానీ వీడియో కట్ చేయాల్సింది, ఎందుకంటే అక్కడ ఫోన్ ఇది ఉందో లేదు. ఇది కరెక్ట్గా శివానే కనపడుస్తులేదు మీకు. ఇదే శివ అనుకుంటా, అప్పుడే వైట్గా ఉండే, ఇప్పుడేమో కొంచెం ఇదయింది ఫ్రెండ్స్. లైటింగ్స్ వేస్తారు, త్రిశూలం ఉంది చూడండి, దానికి లైటింగ్స్ వేస్తారు. దేవస్థానం అంతా లైటింగ్స్ అయిపోయింది. వాటర్ చాలా సౌండ్ వస్తూ ఉంది. ఎయిర్ ఎంత బాగుందో. రేపు కూడా మేము బీచ్కి వెళ్తున్నాం అన్నమాట. రేపు కూడా మేము వీడియోస్ చేస్తాం. ఇలాగే చూస్తూ ఉండండి ఫ్రెండ్స్. చూడండి, ఇదంతా బీచే. మార్నింగ్ కూడా మేము బీచ్లో ఆడాము. అది వేవ్స్ చాలా రాదు, ఇది చాలా అంటే చాలా వేవ్స్ వస్తుందన్నమాట. చూడండి ఫ్రెండ్స్, ఇదంతా మా కారు. ఇదే మా కారు. ఈ చుట్టుపక్కల చూడండి, మీన్స్ ఎంత బాగుందో. లైటింగ్స్ అంతా శివుందే చాలాసేపు చూపిస్తున్నాను, ఎందుకంటే మీరు ప్రార్థన చేసుకోండి ప్లీజ్. తర్వాత ఫొటోస్ కూడా చూద్దాము, అయితే ఫొటోస్ కూడా వేస్తాను ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, ఇదే నా తమ్ముడు. వాడు వెళ్తున్నాడు. కాసేపు నేను మీతో మాట్లాడాలి అనుకుంటున్నాను, ఎందుకంటే ఇది యూట్యూబ్ కదా. చూడండి, నా తమ్ముడు వాడు వెళ్తున్నాడు, ఎందుకంటే మమ్మీ దగ్గరికి వెళ్తున్నాడు వాడు. చూడండి ఫ్రెండ్స్, ఎంత ఇది వస్తుందో వేవ్స్. చూడండి మీరే, చూడండి ఎలా వస్తుందో వేవ్స్. ఇక్కడ స్టోన్స్ కూడా సిక్కుతుందంట ఫ్రెండ్స్. అక్కడ ఏంటో లైటింగ్గా ఉంది, చూడండి మీరే. కరెక్ట్గా కనపడుతుంది. చూడండి, లైటింగ్స్గా ఉంది. ఇది గుడి అన్నమాట. కెమెరా చూడండి ఫ్రెండ్స్.
ఇదో ఇక్కడ హార్స్ రైడింగ్ ఉంది, క్యామల్ ఉంది, బోట్ రేసింగ్ ఉంది, గేమ్స్ చాలా ఉన్నాయి. ఇక్కడ బీచ్ ఇవి కూడా వస్తుంది. చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్. చూడండి, మీరు కూడా మురుడేశ్వర్ బీచ్కి రాండి ఫ్రెండ్స్. ఇది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. అందుకే నేను మీకు చూపిస్తున్నాను, ఒకసారి మీరు బీచ్ చూడండి అని. సారీ ఫ్రెండ్స్, ఎందుకంటే నేను స్విమ్మింగ్ చేసేటప్పుడు నేను ఆ లాస్ట్కి వెళ్ళిపోయింది. వీడు ఇక్కడ ఆడుతూ ఉన్నాడు. తర్వాత నేర్చుకొనిసి నాకింత ముందుకు వెళ్ళాడు. చూడండి ఫ్రెండ్స్, ఇదన్నమాట మా బీచ్. గుడి చాలా బాగుంది ఫ్రెండ్స్. మీరు చూడండి వచ్చి ఒకసారి. ఇది గోల్డ్గా మెరిసిపోతుంది, పలా 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 అని. ఇప్పుడు మీకు కనపడుతుందా? చూడండి, కొంచెం కనపడుతుంది. కొంచెం కనపడుతుంది. ఇక్కడ నా తమ్ముడు ఉన్నాడు. ఇక్కడ లైటింగ్స్, దేవస్థానం, ఇక్కడ కార్స్, ఎన్ని కార్స్ ఉన్నాయో మీకే తెలియదు ఫ్రెండ్స్. చాలా అంటే చాలా కార్స్ ఉన్నాయి. ఇక్కడ ఫుడ్ ప్రింట్స్ కూడా అందరిది సిక్కుతుంది మాకు. అంటూ మార్నింగ్ కూడా బీచ్కి వెళ్ళామన్నమాట. ఆడ అది యాదు మర్చిపోయాను ఫ్రెండ్స్. హొన్నావర అంటే అదేంటో, హొన్నావరనో ఏం, మా డాడీని అడుగుదామన్నా. ಪ್ರಾಕ್ಟೀಸ್ చేస్తాండే. డాడీ ನಾವು ಬೆಳಗ್ಗೆ ಬೀಚ್ಗೆ ಹೋಗಿದ್ವಲ್ಲ, ಅದು ಯಾವುದು? ఓం బీచ్కి వెళ్ళామన్నమాట. ఓం బీచ్ చూడండి ఫ్రెండ్స్, నా తమ్ముడు డాన్స్ ప్రాక్టీస్ చేస్తాడు. చూడండి, ముందుకు తిరుగురా. డాన్స్ క్లాస్కి వెళ్తాడనమాట. చాలా ఫోర్స్ ఇస్తూ ఉంటాడు. చూడండి ఫ్రెండ్స్, గాడ్ శివ చూడండి. సో దాని పక్కనే దేవస్థానం. ఇప్పుడు మేము అంత వెళ్ళాలన్నమాట. కార్స్ కూడా వెళ్తుందంట మురుడేశ్వర్లో. అందుకే మీకు చెప్తున్నాను, ఒకసారి తెలుసుకోండా. ఇది బాగుందా ఫ్రెండ్స్? బీచ్ ఎలా ఉందో ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పండి. ఇక్కడ ఫుల్ లైటింగ్స్. ఇప్పుడు శివకి ఆఫ్ చేసినారు లైటింగ్స్ అంతా ఆఫ్ చేసిండ్రు. రాత్రి ఉన్నట్లు భయంగా ఉంది, ఏమో దెవ్వాలు వస్తాయేమో. మీరు నాకు ఒక కామెంట్ చేస్తాయేమంటే దయ్యం ఉందా లేదా అని. మీరు వేయకపోతే దయ్యం ఉంది అనమాట, మీరు వేస్తే లేదు అనమాట. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఇదంతా లైటింగ్స్ వచ్చింది. శివ రెడ్గా అయ్యాడు. చూడండి ఫ్రెండ్స్, చూడండి, ఇది రెడ్గా అయ్యాడు. శివ. పక్కల దేవస్థానం చూడండి. వాటర్ చూడండి, మా కాలులు కూడా వస్తూ ఉన్నాయి. ఇది చూడండి, వాటర్ అంతా ఎలా ఉంది ఫ్రెండ్స్. మా వాటర్ చాలా బాగుంది. ఇక్కడ క్యామెల్ చాలా రైడ్స్ ఉన్నాయి, హార్స్ రైడ్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు చాలా అంటే చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. మీరు కూడా ఒకసారి రాండి ఫ్రెండ్స్ ప్లీజ్. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు శివకు లైట్ వచ్చిందనమాట. ఇప్పుడు మేము అక్కడికి వెళ్తున్నాం. చూడండి, ఇక్కడ వాటర్ ఒగ్గురు కూడా లేదు వాటర్లో. ఎవరో కొన్ని జనాలు ఉండరు. ఈ పక్క ఒగ్గురు కూడా లేదు ఫ్రెండ్స్, నిజం. చూడండి అక్కడ వెళ్ళాం. ఫస్ట్ మేము ఓం బీచ్కి వెళ్ళాము ఫ్రెండ్స్. అప్పుడు అక్కడ మాకు హైదరాబాద్ అక్క వాళ్ళ సిక్కరి తెలంగాణ ఇంకంట. అక్క వాళ్ళ జట్లో మేము చాలా ఆడుతుంది. మిలన్కు ఫస్ట్ ఆడ బీచ్లోనే దిగలేదు ఫ్రెండ్స్ వాడు. తర్వాత ఈ బీచ్లోనే ఆడింది వాడు. ఆ బీచ్లో ఆడను లేదు వాడు. అక్కడ వాడు ఆడిండాడు, కానీ కొంచెమే ఆడిండాడు. మేము తెలంగాణ వాళ్ళ అక్క జట్ల సేరిసి ఈతంతా కొడుతుంది, ఫొటోస్ అంతా దిగుతుంది. ఆ అక్క ఫస్ట్ హిందీలో మాట్లాడుతుంది, తర్వాత తెలుగు ఆతా హై అండ్రి. అందుకే నేను వచ్చు అనేసి ఆతా అనేసి నేను చూపిస్తాను. ఆతా హై
అన్నీ చూడండి ఫ్రెండ్స్, నేను ఇలా ఉన్నాను అనమాట స్నానం చేసినాక. తర్వాత అక్క వాళ్ళు చెప్పి నేను ఆంటీ కూడా తెలుగునే, అందరూ మేము తెలుగునే అని డాన్స్ ఆడుతాం. ఇక్కడ స్టోన్స్ అంటే స్టోన్స్ ఫ్రెండ్స్, మీకు తెలియదు ఇక్కడ ఫుల్ స్టోన్స్ అంటే ఉంది. మేము కొన్ని కలెక్ట్ చేసుకున్నాం. ఎలా ఉంది ఫ్రెండ్స్? ఇది మురుడేశ్వర్ చూడండి. మళ్ళీ శివాన్ కనిపిస్తూ ఉండలేదు. ఈ గ్లాస్ ఏమో అయింది, చేంజ్ చేయించుకుంటాను రేపు.